రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్. మరి ప్రభుత్వ సంస్థలలో వివిధ రకాల సర్వీస్ రూల్స్ పాటించడం వలన కొన్ని సమస్యలు తలెత్తున్నాయంటూ, మరి అదేవిధంగా రిక్రూట్మెంట్లో కూడా నిరుద్యోగులు ప్రమోషన్లలో ఉద్యోగులుగా మరి నష్టపోతున్నారంటూ కూడా మనతో పాటు చర్చించేందుకు రాసూరి చంద్రశేఖర్ గారు, వీరు సెక్రటరీ జనరల్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొడక్షన్ సొసైటీగా మరి మనతో పాటు మాట్లాడేందుకు మన యొక్క స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. రాసూరి చంద్రశేఖర్ గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. నమస్తే. రైట్, మరి ప్రభుత్వ సంస్థలో వివిధ రకాల సర్వీస్ రూల్స్ పాటించడం వలన వచ్చే నష్టాలు ఏంటంటారు? మీ యొక్క మాట. ఇప్పుడు మనకి ఒక ఆర్బీఐ ఉందంటే బ్యాంకులన్నీ ఆర్బీఐ కంట్రోల్లోనే నడుస్తుంటాయి. రాజ్యాంగం ఉందంటే రాజ్యాంగం కంట్రోల్లోనే పనిచేస్తుంటాయి. ఇప్పుడు ట్రాయ్ ఉందంటే టెలికమ్యూనికేషన్ అంతా నడుస్తుంటుంది. అదేవిధంగా ఒకే రెగ్యులేషన్ కనుక ఉంటాయి, సర్వీస్ రెగ్యులేషన్, కండిషన్స్ సేమ్ ఉంటాయి, పనిష్మెంట్స్ సేమ్ ఉంటాయి, బెనిఫిట్స్ సేమ్ ఉంటాయి, వేజెస్ సేమ్ ఉంటాయి, టర్మినల్ బెనిఫిట్స్ సేమ్ ఉంటాయి. కాబట్టి ఒకే సర్వీస్ రెగ్యులేషన్ ఉండాలని మా ఉద్దేశం. రెండోది ఏంటంటే ఈ 52 గవర్నమెంట్ సెక్టార్లు వివిధ రకాలటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి నిరుద్యోగుల్ని చాలా నష్టాలం చేస్తున్నారు. వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్కి ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాలి, దాని కొరకు మళ్ళీ కోచింగ్ పోవాలి, లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ ప్యాటర్న్ వేరు ఉంటుంది, ఈ ప్యాటర్న్ వేరు ఉంటుంది. అట్లా కాకుండా ఒకే ఎగ్జామ్ని స్టేట్లో ఒకే ఎగ్జామ్ కనుక కండక్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అది లైవ్లో 2 years వరకు ఉండాలి. ఆ రిజల్ట్స్ ప్రకారం వాళ్ళకి రిక్రూట్మెంట్ అవకాశం కల్పించాలి. దానివల్ల ఏంటంటే ఈ శ్రమ అంతా తగ్గుతుంది, పైసలు ఉండవు, నిరుద్యోగి మీద ప్రెషర్ కూడా ఉండదు. కాబట్టి మేము ఏమనుకుంటాం, ఒకే ఎగ్జామ్. సర్వీస్ రూల్ కూడా రిక్రూట్మెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రిక్రూట్మెంట్ చేస్తారు. ఒకడు వెయిటేజ్ ఇస్తాడు, ఒకడు వెయిటేజ్ ఇయ్యాడు, ఒకడు ఎగ్జామినేషన్ పెడతాడు, ఒకడేమో ఓవరాల్ పెడతాడు. ఇవన్నీ ప్యాటర్న్ చేంజ్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. 99 మార్కులు వచ్చిన స్టూడెంట్ కూడా క్వాలిఫై కాలేకపోతున్నాడు. ఇప్పుడు గేట్ ఎగ్జామినేషన్ పెడుతున్నారు, అది ఒకటి ఫర్ నవరత్నాలు. అట్లా కాకుండా అదే ఎగ్జామ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అన్ని కంపెనీలకి. కానీ అట్లా చేయకుండా గవర్నమెంట్ విడివిడిగా పెట్టడం వల్ల నిరుద్యోగి మీద ప్రెషర్ పడుతున్నది, పేరెంట్స్ మీద ఫైనాన్షియల్ బర్డెన్ పడుతున్నది. తల్లిదండ్రులేమో నెలకు 10,000 15,000 రూపాయలు పిల్లలకు పంపించాల్సి వస్తుంది. వాళ్ళేమో ఏజ్ బార్ అయిపోతుంది, ఎగ్జామినేషన్ ఏమో పెట్టట్లేదు, 5-10 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది. ఇన్ని వచ్చినా సరే ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ లేదు. కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి ప్రకారం సర్వీస్ రెగ్యులేషన్స్ పక్కా ఉండాలి, ఒకే స్టాండర్డ్లో ఉండాలి, ఒకే రూల్స్లో ఉండాలి, ఒకే ఎగ్జామ్ ఉండాలి. దానివల్ల నిరుద్యోగులకు లాభం అవుతుంది. అట్లనే ప్రమోషన్లో వివిధ ప్యాటర్న్లు, ఒక ఆయనేమో 5 సంవత్సరాలకు ప్రమోషన్ ఇస్తాంటాడు, ఒక ఆయన 10 సంవత్సరాలకు ప్రమోషన్ ఇస్తాడు, ఒక ఆయనేమో 20 క్యాడర్లు పెడతాడు, ఒక ఆయన ప్రకారం ఇస్తారండి. వాళ్ళ వ్యక్తిగత ఇష్ట ప్రకారం ఇస్తారా ప్రమోషన్లు? మీరు చెప్పే ప్రమోషన్లు ఒక రెగ్యులేషన్ కనుక సపరేట్ కనుక ఉంటే తనకు అనుకూలంగా రెగ్యులేషన్ రాసుకొని వాళ్ళకు అనుకూలంగా నడుచుకుంటున్నారు. అది వద్దు అనేది మా ఉద్దేశం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్టేట్కి సంబంధించి ఇది ఒక రెగ్యులేషన్ అండి, స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. ఈ రూల్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడాప్ట్ చేస్తుంది. ఇదే రూల్ని అన్ని డిపార్ట్మెంట్స్ ఇదే ఫాలో అయ్యి ఇదే స్టాండర్డ్స్ కనుక మెయింటైన్ చేస్తే అడాప్టెడ్ బై ది డిపార్ట్మెంట్. సపోజ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అడాప్టెడ్ బై ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో అని తీసుకొని ఇదే రూల్స్ని చేస్తే ఏమి డీవియేషన్ ఉండదు. దీని ప్రకారం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా కాకుండా ఆర్టీసీ ఒక రకమైన రెగ్యులేషను, ఎలక్ట్రిసిటీ ఒకటి, విద్యుత్ ఒకటి, హెల్త్ ఒకటి, రెవెన్యూ ఒకటి, ఈ విధంగా మారుస్తూ పోతే బెనిఫిట్స్ అన్నీ ఈక్వల్గా ఉండవు. రాజ్యాంగం చెప్పిన ప్రకారము సమాన రూల్స్. ఇప్పుడు సర్వీస్ రూల్స్ గురించి రాజ్యాంగం అసలు ఏం చెప్పిందంటారు? సమాన హక్కులు సార్. ఆర్టికల్ 335లో మన సమాన హక్కులు ఇవ్వమని చెప్పేసి చెప్తున్నది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆయన ఈ రెగ్యులేషన్ కూడా మనకి 2 సంవత్సరాలు కంటిన్యూ కనుక చేస్తే అతను ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్. 2 సంవత్సరాల సర్వీసు కంటిన్యూ ఆఫ్ 3 years సర్వీస్ కనుక చేస్తే ఆయనకి ప్రమోషన్కి ఎలిజిబిలిటీ ఇవ్వమని చెప్పేసి చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏంటంటే 8 సంవత్సరాలు పనిచేస్తేనే. ఎందుకనే రూల్ని అమలు చేయలేకపోతున్నాయి ఆ సంస్థలు? మీరు చెప్తున్న కంపెనీలు కానీ ఆ సంస్థల యొక్క స్వార్థం సార్. సంస్థలు అంటే సంస్థల స్వార్థం అంటారా, అందులో ఉండే వ్యక్తుల స్వార్థం అంటారా? యాజమాన్యము, దాంట్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క స్వార్థం. ఒకటి ఏమంటుందంటే, ఒకటి రెగ్యులేషన్ ఏమో 3 yearsలో ప్రమోషన్ ఇవ్వమని అడుగుతుంది, జియో చెప్తున్నది 3 yearsలో ప్రమోషన్ ఇవ్వమని. కానీ వీళ్ళు మాత్రం 8 yearsకి 10 yearsకి ప్రమోషన్ ఇస్తానంటున్నారు.
ఆ విధంగా ఎంప్లాయీస్ నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఏది కరెక్టు? స్టాండర్డ్ ఉన్నటువంటి రెగ్యులేషన్ కరెక్టా, గవర్నమెంట్ ఇచ్చిన జియో కరెక్టా, లేకపోతే వీళ్ళు అవలంబిస్తున్నట్టు పద్ధతి కరెక్టా? ఇప్పుడు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సర్వీస్ రూల్స్ గురించి కోర్టులు కూడా వెళ్ళిన దాఖలాలు ఉన్నట్లున్నాయి, ఏమంటారు? సర్వీస్ రూల్స్ మీద ఏ 2-3 రకాల సర్వీస్ రూల్స్. సివిల్ సర్వీస్ రూల్స్ అప్లికబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్, సబార్డినేట్ రూల్స్ అప్లికబుల్ టు స్టేట్ గవర్నమెంట్, తర్వాత ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ల సర్వీస్ రూల్స్ మళ్ళీ వాళ్ళవి వేరు. దీనికి కాంట్రవర్సీ ఉన్నది. మేమేమంటున్నాం అంటే కాంట్రవర్సీ ఉండేటువంటి అలౌ చేయకూడదు గవర్నమెంట్. ఇప్పుడు రాజ్యాంగాన్ని అనుకూలంగానే మనం ఏదైనా పాలన జరుగుతుంది. దీనికి ఎగనెస్ట్ చేస్తే ఎగనెస్ట్ టు రాజ్యాంగం. అది ఎక్కడ కూడా ఆబ్జెక్షన్ పెట్టట్లేదు గవర్నమెంట్ యొక్క నెగ్లిజెన్స్ అనండి, రివ్యూ చేయకపోవడం అనండి, లేకపోతే వీళ్ళని పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల, ఈ రెగ్యులేషన్ తప్పు వల్ల అన్ఎంప్లాయీస్ ఉద్యోగాలు అవకాశాలు రావట్లేదు. ఉద్యోగ అవకాశాలు జనరల్ ప్యాటర్న్ ఏంటంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి సార్. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు తన క్వాలిఫికేషన్, ఏజ్, ఆ కండిషన్స్ అన్ని ఇస్తాడు. వేజెస్, ఆయనకి ఎంత వేజెస్ ఉంటుంది, ఎంత బేసిక్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు. ఆ నోటిఫికేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు. ఒక ఆయన మినిమం బేసిక్ ఒక ఇంజనీర్కి 35,000 ఇస్తే ఒక ఆయన 45,000 అంటాడు, 25,000 అంటాడు. ఒక ఆయన ఎక్స్పీరియన్స్ తోటి తీసుకున్న పోస్ట్ అంటాడు, ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా తీసుకునే పోస్ట్ అంటాడు. ఇట్లా డిఫరెంట్ అంటే డిపార్ట్మెంట్లో డిఫరెంట్గా ఉన్నప్పుడు మరి రూల్స్ కూడా, సర్వీస్ రూల్స్ కూడా డిఫరెంట్ ఉండకూడదు అంటారా? ఒకటే ఉండాలి సార్. ఓకే, ఒకే రూల్ కనుకుంటే, ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కనుకుంటే అతను బీటెక్ చేసి ఉండి ఏఈకి ఎలిజిబుల్, ఒక డిప్లొమా చేసిన వాడు సబ్ ఇంజనీర్కి ఎలిజిబుల్ అని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఒక డిగ్రీ బీకామ్ చేసిన వాడు ఎల్డీసీకి. ఇట్లా ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్ ప్రకారం మెయింటైన్ చేస్తే ప్రతి వాడు అదే ఫాలో అవుతాడు. ఇప్పుడు అదే బీటెక్ ఉన్నోని నువ్వు స్వీపర్ పోస్టు, నువ్వు కంప్యూటర్ ఆపరేటర్ అంటే వాడి శాలరీ తగ్గిపోతుంది, వాడి స్టేటస్ తగ్గిపోతుంది, వాడి ఇన్కమ్ తగ్గిపోతుంది, వాడి లైఫ్ సరిగా ఉండదు, సోషల్ స్టేటస్ కోల్పోతాడు. అట్లా కాకుండా అందరినీ దృష్టిలో పెట్టుకొని సామాజిక న్యాయం జరిగేటట్టు క్వాలిఫికేషన్ని అది కూడా దృష్టిలో పెట్టుకొని పోస్టులు డిజైన్ చేయాలి. ఒక దగ్గర మేనేజర్ అనొచ్చు, ఒక దగ్గర అసిస్టెంట్ ఇంజనీర్ అనొచ్చు, ఒక చీఫ్ అనొచ్చు, ఒక ఆయన ఆఫీసర్ అనొచ్చు. ఆ తేడాలో ఉండొచ్చు. కానీ ఓకే, ఎస్, మరి ప్రభుత్వ సంస్థల్లో వివిధ రకాల సర్వీస్ రూల్స్ పాటించడం వలన కొన్ని లోపాలు తలెత్తున్నాయంటూ కూడా మరి రాసూరు చంద్రశేఖర గారు మనతో పాటు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్, మరి ఈ రూల్స్ సంబంధించి, ఈ సర్వీస్ రూల్స్ గురించి మరి రాజ్యాంగంలో క్లుప్తీకరణ అంటే క్లుప్తంగా అసలు ఏం చెప్పిందంటారు? ఒక మాట. సమాన అవకాశాలు ఇవ్వాలి సార్. అది ప్రైవేట్ సెక్టార్ కానీ, గవర్నమెంట్ సెక్టార్ కానీ, ఏ సెక్టార్ కానీ, అది స్పెసిఫిక్గా ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్ ఆఫ్ ఇండియాకి సమానమైనటువంటి హక్కులు ఇవ్వమని చెప్పేసి దాంట్లో స్పెషల్గా ఎస్సీ ఎస్టీలకి ఇవ్వమని చెప్పేసి కూడా 16A చెప్తున్నది. ఈ రిక్రూట్మెంట్ ప్యాటర్న్లో నోటిఫికేషన్ వేసి నోటిఫికేషన్ ప్రకారం ఫైనల్ చేయాలి. నోటిఫికేషన్లో కూడా ఒక చిన్న మోసం ఏంటంటే 100 పోస్టులకి 50 పోస్టులేమో ఓపెన్ కేటగిరీ, 50 పోస్టులు రిజర్వ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీసు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇవన్నీ కలిపి 50. ఒక రూలు కోర్టు ఏం చెప్తున్నట్టు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు, 50% సీలింగ్ చేసింది. ఇక్కడ ఒక మాయ ఏం జరుగుతుందంటే, ఈ రిజర్వ్డ్ కేటగిరీస్ ఎక్కడైతే రిక్రూట్మెంట్లో అన్యాయం జరుగుతుందో అనడానికి 98 మార్కులు వచ్చినోడిని ఓపెన్ కేటగిరీలో పెట్టాలి. ఓపెన్ కేటగిరీలో పెట్టకుండా 98 వచ్చినోడిని రిజర్వ్డ్ కేటగిరీలో పెట్టేసి ఇక్కడ ఒక తను పోస్ట్ పోతుంది ఎస్సీలో. అక్కడ కూడా జనరల్గా వచ్చేటువంటి అక్కడ ఒక పోస్ట్ పోతుంది. ఎస్సీలు 2 పోస్టులు నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఆ 50% అదర్ దాన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అది తప్పు. ఇది రాజ్యాంగం చెప్పింది తప్పు, రెగ్యులేషన్ కూడా తప్పనే చెప్తుంది. కానీ డిపార్ట్మెంట్స్ మాత్రం అదే అడాప్ట్ చేసి 50% పోస్టులు అదర్స్కి కట్టబెడుతున్నారు. అది ఒక రిక్రూట్మెంట్లో అన్యాయం జరుగుతున్నది. జనరల్గా ఓపెన్ కేటగిరీలో ఎవరైనా రావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలు ఎవరైనా రావచ్చు. వాళ్ళందరినీ టాప్ 50లో పెట్టేస్తే 50% రిజర్వ్ కింద వస్తే సమన్యాయం జరుగుతుంది అనేది మా ఉద్దేశం. 10% ఉన్న వాళ్ళు 50% పోస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మనకి ఇది చర్చ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు డెవలప్ కాకపోవడానికి కారణం ఏంటంటే 50% ఏమో 10% ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 85% ఉన్న వాళ్ళు 50%లోనే కొట్టుకుంటా ఉన్నారు. ఈ 50%లో కూడా రిక్రూట్మెంట్లో 50లో 15% ఉంటే 7% కూడా ఇవాళ ఉద్యోగాల అవకాశాలు లేవు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు లేరు. అట్లనే ప్రతి దాంట్లో కూడా 40 to 50% మాత్రమే
ఉద్యోగాలు అనుభవిస్తున్నారు. ఆ బ్యాలెన్స్ రిక్రూట్మెంట్ లేదు. ఇయర్స్ టుగెదర్, ఒక సంవత్సరం కాదు, ఎవ్రీ ఇయర్. ఇక్కడ ఇది ఏం చెప్తున్నారంటే రెగ్యులేషను సెప్టెంబర్ 1కి వేకెన్సీస్ తీసుకొని ఒక ప్యానల్ తయారు చేసి ఆ ప్యానల్ డిసెంబరు 31 వరకు లైవ్లో ఉండి ఈ రిక్రూట్మెంట్ సిస్టమ్ అంతా 31 వరకు కంప్లీట్ చేయమని అంటున్నది. ఇది ఎక్కడ కూడా అమలు పరచడం లేదు. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు కానీ వేరే వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీస్ ఏం అడుగుతారంటే క్యాలెండర్ ఇయర్ అంటే ఈ సంవత్సరంలో వచ్చిన వేకెన్సీస్ 31 డిసెంబర్ వరకు కంప్లీట్ చేసేసి రిక్రూట్మెంట్ చేసేస్తే నెక్స్ట్ వస్తుంది. అది ఈ రెగ్యులేషన్లో ఉన్నది, కానీ గవర్నమెంట్స్ మాత్రం డిపార్ట్మెంట్స్ కానీ గవర్నమెంట్స్ కానీ చేయట్లేదు. రెండో విషయం ఏంటంటే ఇంకొక ఇక్కడ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కు నష్టం ఎక్కడ జరుగుతుంది అంటే 1 year వరకు ఆ రిజర్వ్డ్ పోస్టులు ఫిలప్ చేయకపోతే సెకండ్ ఇయర్ మళ్ళీ జనరల్ అయిపోతాయి అవి. అంటే మరి చంద్రశేఖర్ గారు మరి బ్యాక్లాగ్ పోస్టులు అంటూ మరి ఇంకొక రిక్రూట్మెంట్ ఉండనే ఉంటుంది కదా, బ్యాక్లాగ్ లేకుండా చేసే ప్రయత్నం సార్. ఇప్పుడు మనకి డిసెంబర్ వరకు ఫిలప్ చేయాలనేది డిసెంబర్లో కూడా చేయలేదు అనుకోండి, 2-3 years ఎక్స్టెండ్ చేస్తే ఫిలప్ చేయకుండా ఉంటే అవి జనరల్ పోస్టులకు అయిపోతాయి. బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ యొక్క పోస్టులు ఏదైతే ఉన్నాయో బ్యాక్లాగ్ పోస్టులు అవి మళ్ళీ జనరల్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ పోస్టులు ఉన్నట్టు చూపిస్తారు, రిక్రూట్మెంట్ చేయరు. రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల జనరల్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఉద్యోగ అవకాశాలు ఇవ్వరు. అంటే అక్కడ ఎవరు తప్పులు పట్టాలంటారు? మరి గవర్నమెంట్ని తప్పు పట్టాలి, మేనేజ్మెంట్ని తప్పు పట్టాలి. ఎందుకంటే గవర్నమెంట్ సంరక్షించవలసిన వాళ్ళే, రక్షించవలసిన వారే, రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉద్యోగాలు కల్పించిన వారే తప్పులు చేస్తుంటే మరి ఎలా ఇంకెవరిని మనం అప్రోచ్ అవ్వాలి? వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు సార్. రిక్రూట్ చేయాలి, ఇప్పుడు ఎస్సీ ఎస్సీలని బాగు చేయాలనే ఉద్దేశం గవర్నమెంట్ కానీ యాజమాన్యాన్ని కానీ లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ కనుక చేసి ఉంటే ఎంతో కొంత బెనిఫిట్ అయ్యి ఫైనాన్షియల్గా డెవలప్ అయితే సమాజం బాగుపడుతుంది. ఆ దృక్పథము గవర్నమెంట్లో లేదు. మరి దీన్ని ప్రశ్నించాల్సిన ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఉద్యోగ సంఘాలు క్వశ్చన్ చేస్తూనే ఉంటాయి. ఉద్యోగ సంఘాలు చేస్తున్నాయి, పొలిటికల్ పార్టీస్ కూడా చేస్తున్నాయి, కానీ అది పట్టించుకునే గవర్నమెంట్ లేదు సార్. క్యాలెండర్ ఇయర్లో రిక్రూట్ చేయడం రెగ్యులేషన్ అన్నారు. ఇలా ఎన్నేళ్ల నుంచి జరుగుతుందన్నారు? ఇప్పుడు గత 7 సంవత్సరాల నుండి. అంటే సుమారు ఎన్ని పోస్టులు ఆగిపోయి ఉంటాయి? అలా పోస్టులు కనుక లెక్కకు వస్తే ఇక్కడ మనకి ఒక స్టాండర్డ్ ఉన్నది సార్. జనాభా లెక్కల ప్రకారం 1.8 నుండి 2% ఎంప్లాయీస్ ఉండాలండి. ఇది ఒక స్టాండర్డ్ రేషియో. ఆ రేషియోని ఫాలో అయినా పర్వాలేదు, అది ఎక్కడ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మన 4 కోట్ల మంది ఉన్నారు, 8 లక్షల మంది ఉద్యోగస్తులు ఉండాలి, కానీ ఇవాళ 3 లక్షల చిల్లర ఉన్నారు. 3 లక్షలు వాళ్ళు లెక్క చెప్పే ప్రకారం ఏంటంటే 3 లక్షలు ఉన్నారు, ఇంకొక 30,000 40,000 4 లక్షలతో సమానం అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ వీళ్ళకి రావాల్సిన పోస్టులు రేషియో ప్రకారం వస్తే 8 లక్షలు వస్తాయి. రేషియో లేకుండా ఈరోజు శాంక్షన్ అయిన పోస్టులు సుమారుగా 4 లక్షల పోస్టులు ఉన్నాయి. దాంట్లో 3 లక్షల మంది పనిచేస్తున్నారు, 1 లక్ష పోస్టులు వేకెంట్ ఉన్నాయి. ఇవి కాకుండా మా ఉద్దేశం ఏంటంటే కొత్తగా జిల్లాలు ఫామ్ అయినాయి, దానికి శాంక్షన్ పోస్టులు అవి ఫిలప్ చేసే పరిస్థితి లేదు. అవి చేసిన రిటైర్డ్ అయిన వాళ్ళు చేసిన తర్వాత కాంట్రాక్ట్ లేబర్ పోస్టులని రెగ్యులర్ పోస్టులలో ఫిలప్ చేసి మరి ఈ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ మరి రిక్రూట్మెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ సర్వీస్ రూల్స్ పాటించాలని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా సమస్యలు వస్తూనే ఉన్నాయి కదా. ఇవి చేస్తలేరు సార్. పోస్టులు పెరగాల్సినవి పెరగట్లే. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పే లెక్కలేమో తప్పు చెప్తున్నది, యాక్చువల్గా స్టాండర్డ్స్ ఏమో ఇవి చెప్తున్నాయి. 4 లక్షల మంది అన్ఎంప్లాయీస్ వెయిట్ చేస్తున్నారు కదా, ఆ స్టాండర్డ్ ప్రకారం కనుక ఇచ్చుంటే మనకు సమస్య తీరుతుంది. గవర్నమెంట్ లెక్క ప్రకారం స్టాండర్డ్ కూడా పక్కకు పెడితే కూడా నీ లెక్క ప్రకారం కొత్త డిస్ట్రిక్ట్లలో ఫామ్ అయిన వాటికి పోస్టులు ఇవ్వాలి. కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్న వాళ్ళ వేకెన్సీ పోస్టులు ఉన్నాయి, వాళ్ళని రెగ్యులరైజ్ చేయట్లేదు, వాళ్ళు గవర్నమెంట్ పోస్టులు వాడుతున్నారు. అవి తీసుకున్నా సరే సుమారు 4 లక్షల పోస్టులు వస్తాయి సార్. ఈ 4 లక్షల వేకెన్సీస్ ఇవాళ వస్తాయి. కానీ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టే 30,000 అని ఒకరు, 1,00,000 అని ఒకరు, 1,90,000 అని ఒకరు, ఈ తప్పుడు లెక్కలు చెప్తున్నారు. వాస్తవాల్ని అన్ఎంప్లాయీస్కి చెప్పాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి, రిక్రూట్మెంట్ చేయాలి ఇమీడియట్గా. అట్లా చేస్తేనే ఆ నిరుద్యోగ సమస్య పోతుంది. అది మెయిన్ సార్. ఇంకోటి ఏంటంటే రిక్రూట్మెంట్లో మాయాలు. ఒక ఆయన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది, ఒక ఎగ్జామినేషన్ ప్రకారము వచ్చిన మార్కుల్ని తీసుకొని
సెలెక్ట్ చేయాలి ఒకటి. అంటే రిక్రూట్మెంట్ లో నియామకాలు కదా జరిగేది, మాయలు అంటున్నారు. మరి మాయలు ఎలా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏ స్థాయి వాళ్ళు చేస్తున్నారు అంటారు? 100% పేపర్కి ఇచ్చి 90% ఏమో పేపర్ వాల్యుయేషన్కి ఇస్తారు సార్. ఎగ్జామ్ రాసిన దానికి 90 మార్కులు, 10 మార్కులు ఓరల్కి. ఓరల్ ఇంటర్వ్యూ. ఆ ఓరల్ ఇంటర్వ్యూలో గతంలో ఏం చేస్తుంటే 90, 10 పెట్టినప్పుడు ఓరల్లో ఇన్ఫ్లుయెన్స్, పైసలు అన్నీ పనిచేసినాయి. పనిచేసి ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేస్తారు కాబట్టి మేము ఎంప్లాయీస్ అసోసియేషన్స్ అన్ని రిప్రజెంట్ చేస్తే ఆ ఓరల్ అనేది తీసేసి 100% పేపర్ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసి డైరెక్ట్ 1కి క్వాలిఫై చేసి 1:1లో. అంటే ప్రస్తుతం మరి క్యాలెండర్ ప్రకారం కానీ క్యాలెండర్ ప్రకారం లేని మరి ఉద్యోగాలన్నీ కూడా మ్యాక్సిమం మరి ఇంటర్వ్యూ బిఫోర్ దట్ నోటిఫికేషన్, అంటే ఐ మీన్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది కదా. కేవలం గ్రూప్ 2 పోస్టులు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. మరి మీరు చెప్పేది ఏ శాఖలో? ఏదైనా సరే సార్, గ్రూప్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అన్నీ కూడా, ఈవెన్ ఎల్డీసీ, యూడీసీ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు సార్. ఇంతకుముందు మార్క్స్ చూసి తీసుకునేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాకుండా ఏంటంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంటే ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బట్టి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి. కానీ ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్ ఇస్తలేరు. ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సిన నోటిఫికేషన్ 5-10 సంవత్సరాలకి ఇస్తుండే వాళ్ళకి. మరి ఒకవేళ నోటిఫికేషన్ ఓపెన్ కేటగిరీలో అందరికీ ఇస్తున్నారు అనుకుంటే, ఒకవేళ అన్ని కులాలకి అన్ని అందరికీ ఇస్తున్నారు అనుకుంటే, మరి అంతర్గతంగా ఉండే ఆఫీసులలో ఉండే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంటల్ టెస్టుల ద్వారా భర్తీ కావట్లేదు అంటారా? ప్రమోషన్ పాలసీ సార్ అది. ఓకే. ప్రమోషన్ పాలసీ ఎట్లుంటుందంటే, ఒక ఇనిషియల్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత, ఒక ఏఈ రిక్రూట్ అయిన తర్వాత ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేస్తే వాడికి ప్రమోషన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. సీనియర్ ప్రకారం వాడికి ప్రమోషన్ ఇస్తుంటారు. అయితే ఈ 5 సంవత్సరాలు అనేది ఒక స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ ఏం చేసినట్టు గవర్నమెంట్ 3 సంవత్సరాలు కుదించింది. ఇప్పుడు 2 సంవత్సరాలు కుదించింది. వాడికి ఎలిజిబిలిటీ వస్తుంది. సర్వీస్ రెగ్యులేషన్ కూడా అదే చెప్తుంది. 2 ఇయర్స్ కంటిన్యూ సర్వీస్ ఉంటే ప్రమోషన్కి ఎలిజిబిలిటీ, 3 ఇయర్స్ రెగ్యులర్ ఉంటే ప్రమోషన్. అంటే 2 ఇయర్స్ తర్వాత వానికి ప్రమోషన్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ వచ్చింది. ఆ జీవో కూడా 3 ఇయర్స్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ వచ్చింది. కానీ యాజమాన్యాలు వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వట్లేదు. వేకెన్సీస్ ఉంటున్నాయి. అంటే ఏం కారణాలు చెప్తున్నాయి యాజమాన్యాలు? కారణాలు ఏం లేదు సార్, వాళ్ళకి మనసులో దోస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఇది జరుగుతున్నటువంటి వీళ్ళ మీద ఒక దాడి, ఎస్సీ ఎస్టీ బీసీల మీద రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మీద జరుగుతున్న దాడి. 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 100 మంది ఎలిజిబిలిటీ ఉన్నోడికి అయ్యి, 99 ఉంటే 99కి అయ్యి, 50 అంటే 50కి, కానీ అన్ని ఇవ్వట్లేదు. ఇంకొక మాయ ఏం చేస్తున్నారంటే, ఒకవేళ ఖజానాలో నిధులు లేకనా, లేకపోతే ఫైనాన్స్ గ్రాంట్స్ కమిషన్ సంబంధించి అక్కడ ఉన్న లోపాలు ఉన్నాయా? ఎందుకని అలా జరుగుతుంది? సర్వీస్ రిక్వైర్మెంట్ ఉన్నది సార్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాడు మీకు సర్వీస్ ఇవ్వాల్సిందే, ఆపడానికి లేదు కదా. సర్వీస్ ఉన్నది, ఫండ్స్ ఉన్నాయి, నెసెసిటీ ఉన్నది, క్వాలిఫైడ్ ఉన్నారు, కానీ వీడు ప్రమోషన్స్కి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే, వీడు ఒక కొంత రూల్ పెట్టుకుంటాడు. వీడు 10 సంవత్సరాలు చేస్తేనే నేను ప్రమోషన్ ఇస్తాను. వీడి సొంత రూల్ కాదు అది. ఒక రెగ్యులేషన్ని ఫాలో అవుతలేడు, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఫాలో అవుతలేడు. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ నష్టపోతున్నారు. ప్రమోషన్ నియంత్రిత పోకడైతే కాదు కదా, మరి ఎందుకని అలా చేస్తున్నారు? నియంత్రిత పోకడ సార్, గవర్నమెంట్ మానిటర్ చేయకపోవడం వల్ల. ఏదైతే మా గవర్నమెంట్ రూల్, నేను 3 సంవత్సరాలకే ప్రమోషన్ ఇవ్వమని ఒక జీవో ఇచ్చిన, జీవో నెంబర్ 627 ఆఫ్ 1983, నువ్వు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవు అని అడిగే ధైర్యము గవర్నమెంట్ దగ్గర లేదు. అడిగితే వాడు పని చేస్తుండొచ్చేమో, ఇది అడగకుండా పోతుంది. ఇది ఒకటే కదా సార్. ఒక 2 క్యాడర్లు ఉన్నాయి అనుకోండి. సపోజ్ మీరు అకౌంట్స్లో అపాయింట్ అయినారు, నేను ఇంజనీరింగ్లో అపాయింట్ అయినా. మీరు బీటెక్, మీకు ఇంట్రెస్ట్ తోటి బీటెక్ అయిపోయాను, నేను మీ సర్వీసులో రావచ్చు, లేదా నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను ఎంబీఏ చేసి మీ సర్వీసులో రావచ్చు. 2 సర్వీసులన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఒక కామన్ సీనియారిటీ అనేది ఒక రెగ్యులేషన్ చెప్తున్నది. చెప్తున్నప్పుడు ఈ రెగ్యులేషన్ని ఏ సెక్టర్స్ అమలు జరపట్లేదు. మళ్ళీ పైపెచ్చి వీళ్ళకే లెటర్ రాస్తున్నారు, ఇది ఎట్లా అమలు పరచాలనా లేదా అని. ఇది అన్యాయం కదా సార్. అంటే అన్యాయం అంటారు, ఒకవేళ అవగాహన లేకుండా చేస్తున్న పని అంటారు సార్. అన్యాయమే సార్, కావాలని చేస్తారు. వాళ్ళకి అన్నిటి మీద అవగాహన ఉండి దీని మీద లేకుండా రెగ్యులేషన్ తలోగా చదివే వాళ్ళన్నారు అందులో. ఒక్కటి సార్, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎంప్లాయీస్కి న్యాయం జరుగుతుందంటే అది అడాప్ట్ చేయరు సార్. వాడికి అన్యాయం జరుగుతుందంటే ఇమీడియట్లీ అడాప్ట్ చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ ఏంటని చెప్తాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 1991లో ఒక జియో ఇచ్చిందండి. ఒక డిసిప్లినరీ కేసు మీద కేసు ఫైల్ అయ్యి వాడి ఛార్జ్ షీట్ వేస్తే వానికి ప్రమోషన్ ఇవ్వద్దు అనేది ఒక ఎక్స్ సీజీఎం ఆయన సెక్రటరియట్కి పోయి పర్సనల్గా ఆ జియో తీసుకొచ్చి ఆయన చూపించి అది అడాప్ట్ చేసిండండి. మరి అడాప్ట్ చేయాల్సినది ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు సెంట్రల్ గవర్నమెంట్ 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వమని చెప్పేసి, గ్రాడ్యుయేట్ ఇవ్వమని ఒక జీవో ఇచ్చింది. 1 ఇయర్ అవుతుంది. అదే స్టేట్ గవర్నమెంట్ కొన్ని సంవత్సరాలు అవుతుంది అడాప్ట్ చేసుకోలేక.
అది చేయించలే. అది మొన్న చేసి ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ 20 లక్షలు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ 12 లక్షలు ఇచ్చింది. ఇది మోసమా కాదా సార్? నువ్వు ఉన్నదాన్ని అడాప్ట్ చేసుకోవాలి యాస్టీస్గా. ఇది మంచి మాత్రం చేసుకోవట్లేదు. సెంట్రల్ సివిల్ సర్వీస్లో ఏమేమి ఉన్నాయంటే లైఫ్ ఇన్సూరెన్స్, పెన్షన్స్, తర్వాత లీవ్స్, ఇవన్నీ స్టాండర్డ్ ఉన్నాయి సార్. అవన్నీ వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి ఆ కండిషన్స్ అన్నీ అడాప్ట్ చేసుకున్నారు. కానీ ఈ అక్కడి నుండి మంచివి ఏదైతే ఉన్నాయో ప్రమోషన్ ప్యాటర్న్ కానీ ఇవి కానీ అడాప్ట్ చేసుకోండి. సర్వీస్ రెగ్యులేషన్ ఏం చెప్తున్నాయి సార్, కేసు ఉండి ప్రమోషన్కి అని అలిగేషన్ ఉండి ప్రూవ్ అయ్యేంత వరకు ప్రమోషన్ ఇవ్వద్దని ఇక్కడ లేదు సార్. రెగ్యులేషన్ చెప్తున్నది. కానీ వీళ్ళు నీది కేసు ఉన్నది కాబట్టి ఇవ్వమంటారు. ఒకవేళ కేసు ఉండి ఒకవేళ ప్రమోషన్ తీసుకున్న వారు ఉన్నారా ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు? ఉన్నాయి సార్. ఓకే. అది అప్పుడు వాటిని సవాల్ చేస్తే ఎవరు అడగలేదు? ఏమన్నాడు సార్, దానికి ఒక రెగ్యులేషన్ ఉన్నది. టెంపరరీగా రెగ్యులేషన్ సబార్డినేట్ రెగ్యులేషన్ 10 ప్రకారం టెంపరరీగా ప్రమోట్ చేయొచ్చు. ఈ డిస్ప్యూట్స్ అన్నీ ఉంటాయి కూడా. ఇది వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని ప్రమోషన్ ఇచ్చేటప్పుడు నేను రెగ్యులేషన్ ప్రకారం చేసిన అంటాడు. మరి ఈ రెగ్యులేషన్ ఏమైంది బాబు అని అడిగితే దానికి సమాధానం రెగ్యులేషన్ 3 years ఇంటూ నువ్వు 10 సంవత్సరాలు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు కంప్లైంట్ ఉంటే కూడా ప్రమోషన్ ఇవ్వద్దని ఎక్కడ లేదు కదా. అవి ఎందుకు అడాప్ట్ చేయండి? అవన్నీ కాదు. ఇది మేము టెంపరరీగా ప్రమోషన్ ఇస్తున్నాం. టెంపరరీ ప్రమోషన్ అంటే ఏంటి సార్, వాడు సీనియారిటీలో వస్తే అక్కడ ఉంటాడు. సీనియారిటీ లేదు, ఎవరైనా సీనియర్ వచ్చి ఉంటే వాడు రివర్షన్ అయిపోతాడు. అంటే టెంపరరీగా వాడిని అకామిడేట్ చేస్తారు. ఇది ఎందుకంటే వాడికి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఆ పదవిని అనుభవిస్తాడు, పైసలు తీసుకుంటాడు, బెనిఫిట్స్ అని తీసుకుంటాడు. అదే రెగ్యులర్గా వచ్చేవాడిని, రెగ్యులర్గా సీనియారిటీలు ఉండి ప్రమోషన్లో కౌంట్ అయిన ఈ 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అడ్డం పెట్టుకొని మనకి ప్రమోషన్ ఇయ్యరు. ప్రమోషన్ ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే వాడు సోషల్ స్టేటస్ పోతుంది, ఫైనాన్షియల్ స్టేటస్ పోతుంది, రెండు నష్టపోతారు కదా. అది జరగకుండా చూసే పరిస్థితి ఎన్నిసార్లు మనం మొరబెట్టుకున్నా సరే మీరు కావాలంటే కోర్టులో కూడా ఉంటాడు. రైట్. మరి ఇప్పటి వరకు ఎంతమందికి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు దీని గురించి? ఎవరెవరిని కలిసారు? మేము గత ఎంప్లాయీస్ అసోసియేషన్ నుండి మేము సీఎం గారు ఉద్యమంలో ఉన్నప్పుడు మేము 2 కోరికలు అడిగాము. ఇవన్నీ డిస్ప్యూట్లతోటి మేనేజ్మెంట్కి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మనం సింగిల్ సర్వీస్ రెగ్యులేషన్ ఉండాలి అని మేము అంతకుముందు ప్రపోజ్ చేసినాం. తర్వాత డిసిప్లినరీ కేసెస్ కూడా ఆకాశరామన్ ఉత్తరం రాస్తే వానికి ప్రమోషన్ ఆపేస్తారు, ఇంకేదో చేస్తారు. అట్లాంటివి కాకుండా ఆయన ఏమన్నా అంటే చాలాసార్లు మీటింగ్లో చెప్పిండు. లాస్ట్ సీఎం కేసీఆర్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.